కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజు, పాలివేల వీరబాబు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజలపై భారం మోపే విధంగా పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలన ధనికులకు మాత్రమే అనుకూలంగా ఉందని దుయ్యబట్టారు. మోడీ నాయకత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారు. ముఖ్యంగా ఉజ్వల యోజన పథక లబ్ధిదారులకు కూడా 50 రూపాయల భారం గ్యాస్ పడింది. ఇవాళ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల ధరల మీద ప్రభావం పడుతుంది. ప్రయాణాలు చేసేటటువంటి వాహనాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ట్రాన్స్పోర్ట్ రంగం మీద పడుతుంది. అన్ని వర్గాల ప్రజల మీద ఈ పెరిగిన ధరలు పడతాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం కాకినాడ నగర శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలా, సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా ధరలను అదుపు చేయాలా, ఆ రకంగా ఈ కార్యక్రమం చేయాలి. కేంద్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోతే ప్రభుత్వం వ్యతిరేకిస్తూ చేసే నిరసన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కె సత్యరాజు, సిపిఎం నగర కమిటీ సభ్యులు. మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా గ్యాస్ బండ మీద 50 రూపాయలు పెంచారు. పెట్రోల్, డీజిల్ మీద సుంకాలు పెంచుతూ ఆదేశాలు వచ్చినాయి. మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రోజు దేశంలో యువతకు ఉపాధి లేదు. ఎవరైనా ఏదైనా పని చేసినా సరైన వేతనాలు లేవు. పనులు కూడా రోజు దొరకడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ భారాలు వేయడం అని అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ప్రజల యొక్క పరిస్థితి ఉంది. మోడీ గారు అధికారంలోకి వచ్చే ముందు అచ్చేదీన్ అని చెప్పారు. అచ్చేదీన్ ఎవరికైనా ఆనాడే సిపిఎం ప్రశ్నించింది. సామాన్య మధ్యతరగతిగా ఈ దేశంలో వేల లక్షల కోట్లు కలిగిన కార్పొరేట్లుగా. ఆచరణలో గమనిస్తే ఈ 14 సంవత్సరాల పాలనలో లక్షల కోట్లు సంపాదించిన వారు ఇంకొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద పోగేసుకునే విధంగా వ్యవహారం చేస్తున్నారు. ఈ విషయాలను ప్రశ్నించే వారిని రకరకాల పేర్లు చెప్పి జైల్లో పెడుతున్నారు. ప్రజలందరినీ విభజించడానికి మతాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుని ఈ పక్కన సంపదని కార్పొరేట్లకి కట్టబెడుతూ పోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. మోడీ, బీజేపీ పాలన వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, అదేవిధంగా నిత్యావసర సరుకులన్నింటినీ ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం.